సీజ్ ఫైర్ కాదు, ఇరాన్ నుంచి ట్రంప్కు కావాల్సింది ఇదేనంట. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అవును, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం రోజు రోజుకి తీవ్రమవుతున్న సంగతి తెలిసిందే. ఖమేనీని అంతమొందిస్తేనే యుద్ధం ఆగినట్లు అని నెతన్యాహు క్లారిటీ ఇచ్చారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరాన్పై దాడికి అమెరికా కూడా సిద్ధమైనట్లు గత 2 రోజులుగా వస్తున్న వార్తలు మరింత ఉద్రిక్తతలను పెంచేలా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో G7 సదస్సు నుంచి మధ్యలోనే వచ్చేసినప్పటి నుంచి ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యల్లో తాజా స్టేట్మెంట్పై చర్చ మొదలైంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకి తీవ్రమవుతున్న సంగతి తెలిసిందే. ఖమేనీని అంతమొందిస్తేనే యుద్ధం ఆగినట్లు నెతన్యాహు క్లారిటీ ఇచ్చారు. ఖమేనీ ఎక్కడున్నారో తమకు తెలుసని, అయినప్పటికీ ఇప్పుడు చంపాలనుకోవడం లేదని ట్రంప్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సమయంలో సీజ్ ఫైర్ కూడా వద్దని అన్నారు. అటు ప్రత్యర్థి నాయకుడు ఎక్కడున్నాడో తెలుసు, అతనిని ముట్టబెట్టడం పెద్ద విషయం కాదు, అయినప్పటికీ అతడిని ఇప్పుడు చంపము అని చెబుతున్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తనకు కాల్పుల విరమణ కూడా వద్దని చెప్పడం గమనార్హం. ఇలా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో తమకు సీజ్ ఫైర్ వద్దని, తాను పూర్తి విజయం కోసమే చూస్తున్నానని ట్రంప్ తెలిపారు. ఆ 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతుండడం ఏమిటి, ట్రంప్ పూర్తి విజయం కోరుకోవడం ఏమిటి? అధికారికంగా ఇది అర్థం లేని విషయమే, కానీ అనధికారికంగా ఇజ్రాయెల్ యుద్ధంలో సగం పాత్ర అమెరికాదే. దీంతో ఫైనల్ వర్షన్ వినిపించిన ట్రంప్ ఇరాన్ వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు ఉండకూడదన్నదే తన సంపూర్ణ ఉద్దేశమని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఇజ్రాయెల్తో కొనసాగుతున్న ఘర్షణల్లో అమెరికా జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ సుప్రీం లీడర్ ఖలీ ఖమేనీ హెచ్చరించిన నేపథ్యంలో తాజా పరిణామాలపై స్పందించారు ట్రంప్. ఇందులో భాగంగా టెహ్రాన్ హద్దులు దాటిందని, దీనిపై స్పందించడం ఇప్పటికే చాలా ఆలస్యమైందని అన్నారు. అంతటితో ఆగని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా వచ్చే వారం చాలా కీలక పరిణామం చోటు చేసుకోవచ్చని, అంతలోపే జరిగే అవకాశం కూడా ఉందని చెప్పుకొచ్చారు.